చికెన్ పాపర్స్ ఇంట్లోనే తక్కువ టైంలో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలానో ఈ వీడియోలో చూడండి. పర్ఫెక్ట్ రెసిపీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కురి. చికెన్ పాపర్స్కి బోన్లెస్ చికెనే పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మ్యారినేషన్ చేసుకోవటానికి ఉప్పు 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, గరం మసాలా పౌడర్ 1 స్పూన్, పెప్పర్ పౌడర్ 1/4 స్పూన్. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షనల్. కొరియాండర్ పౌడర్ 1/2 స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్. మీరు ఇంకొంచెం స్పైసీగా తింటా అంటే ఇంకొక 1/2 స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మైదా 1 కప్, కార్న్ఫ్లోర్ 1/2 కప్. మీరు చికెన్ ఎంత క్వాంటిటీ తీసుకున్నా ఈ రేషియోలో మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక గుడ్డును కూడా యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకునే స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకొని 30 minutes లిడ్తో క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడే చికెన్ పాపర్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. స్పైసెస్ మొత్తం మీకు కావాల్సిన క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్. మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మైదా అండ్ కార్న్ఫ్లోర్ మాత్రం చెప్పిన రేషియోలోనే తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ చికెన్ అయినా. 30 minutes తర్వాత చూడండి, చికెన్ కంప్లీట్గా మ్యారినేట్ అయింది. మనం ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ తీసుకొని ఒక్కొక్క పీస్ని బ్రెడ్ క్రమ్స్లో బాగా డిప్ చేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం బ్రెడ్ క్రమ్స్లో మిక్స్ చేసుకుంటేనే మనకు ఆ క్రిస్పీనెస్ వస్తుంది. లో ఫ్లేమ్లో ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క చికెన్ పీస్ని ఇలా హాట్ ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసుకోగానే మిక్స్ చేయకూడదు. ఒక 2 minutes కుక్ అయ్యాక మిక్స్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకుంటే చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఆయిల్లోంచి తీసేసాక చూడండి, పర్ఫెక్ట్ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చింది. టిష్యూ మీదకి వేసుకొని ఆయిల్ అంతా స్టెయిన్ అయ్యాక వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చికెన్ పాపర్స్ రెడీ. ఇలా మీరు మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి ఇంట్లో ఇలా చికెన్ పాపర్స్ ప్రిపేర్ చేసుకుంటే ఇంకెప్పుడు బయట చికెన్ పాపర్స్ కొనరు. తక్కువ టైంలోనే డెలిషియస్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. స్టార్టర్స్ లాగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ రెసిపీ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.